అప్పుడు నాన్న మిత్రులందరూ కూడా దీన్ని ఒక సాధన సభగా చేద్దాం సూర్యం అన్నారు. ఈ సాధన సభకు వచ్చేసిన గద్దరన్న వారసులందరికీ కూడా గద్దర్ ఫౌండేషన్ తరఫున పేరు పేరున పాదాభివందనాలు. గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి అనేక ముఖ్య ఉద్దేశాలు, ప్రధానంగా చదువు, విద్యతో పాటు నాన్నతో కలిసి పనిచేసిన గత 70 ఏళ్ళుగా ప్రయాణం చేసిన వాళ్ళందరినీ మళ్ళీ కలపడం, ఈ 6 తరాల తన జీవన పోరాటంలో యావత్ భారతదేశాన్ని ప్రభుత్వం చేసిన నాన్నకు ఒక వేదిక కావాలి. దాంట్లో భాగంగా ఈ గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలనే ప్రగాఢ ఆకాంక్ష మా కుటుంబ సభ్యులైన శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, మాజీ డీజీపీ గారు ఆంధ్రప్రదేశ్, అలాగే ఎంవి ఫౌండేషన్ వెంకటరెడ్డి గారు, శాంతసిన్హా మేడం గారు, వీళ్ళు ముఖ్యులుగా ఉండి ఈ ఫౌండేషన్కి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ సభకి తిరిగి నాన్న ఆవిష్కరించబోయేది గద్దరన్న వారసులే అని పూర్తిగా నమ్ముతా ఉన్నాను. ప్రతి పోరాటంలో నాన్న పాట ఉంది, జ్ఞానం ఉంది, త్యాగం ఉంది. తన జీవితం మొత్తం భారతదేశం కోసం, భారతదేశంలో ఉన్న పీడిత ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్న పీడిత ప్రజల కోసం తను ఎప్పుడు తపిస్తూ ఉంటాడు. అనేక మలుపులు తిరుగుతూ తన జీవితం ఈరోజు భారత రాజ్యాంగం దగ్గర నిలబడి అటువైపు చూపిస్తున్నాడు. ఈ దేశ ప్రజల కోసం ఒక నిర్దేశం చేశాడు. తను తీసుకున్న ప్రతి కార్యక్రమం కానీ, తన జీవితం సాహిత్యం కానీ, తన నిర్ణయాలు నానే చెప్పాడు. నేను గీత తప్పలేదు బిడ్డ, నేను నా గీత మీద నడుస్తున్నాను. ఉన్న 2 కాళ్ళతో దీన్ని అటు ఇటు ఒక పడవలో, సముద్రంలో పడవలో నడుస్తూ ఉంది నా జీవితం అని. ప్రియమైన గద్దరన్న వారసులారా, నాన్నతో మీరందరూ పనిచేశారు. పని చేయడం అంటే కేవలం రాసుకోవడమో పాడడమో కాదు, మీరందరూ కలిసి ప్రయాణం చేశారు. తనతో ఎంతో జీవితం పంచుకున్నారు. మాకన్నా ఎక్కువ జీవితం నాన్నది మీకే తెలుసు. ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళందరికీ తెలుసు. క్షణ క్షణం తనతో పనిచేసిన వాళ్ళకి, అమరులైన కుటుంబాలకి ఏదో చేయాలనే ఒక తపన, వాళ్ళతో కలిసి జీవించాలి అనే తపన, తిరిగి ఆ విప్లవోద్యమాన్ని బతికించుకోవాలనే తపన, ఆ తపనలో తన జీవితం మొత్తం మీతో కలిసి చివరి శ్వాస వరకు మీతోనే ఉన్నాడు. ఈరోజు అమరులకు వర్ధంతులు ఉండవు అన్నారు. ఎప్పుడైతే ఇన్నారెడ్డి అన్న, పాశమన్న,
అల్లమన్న వీళ్ళందరూ కలిసి ఇది చేద్దాం సూర్యం, ఇది అవసరం. భారతదేశ చరిత్రలో నింగికెగిసిన కెరటం గద్దరన్న. తిరిగి గద్దరన్నని ఆవిష్కరిద్దాం. ఆ నింగికెగిసిన కెరటాన్ని తీసుకొద్దాం. ఆ శబ్ద తరంగాల్ని మళ్ళీ భారతదేశ ప్రజలకు వినిపిద్దామన్నారు. ప్రియమైన గద్దరన్న వారసులందరికీ ఈరోజు మీరు మాట్లాడతారు, తిరిగి గద్దరన్నని మీరు ఆవిష్కరించబోతున్నారు. నింగికెగిసిన నాన్నని తిరిగి ఈ వేదికగా ఈ భారతదేశ ప్రజలకి మళ్ళీ ఒకసారి పరిచయం చేద్దాం. నమస్కారం. ఇప్పుడు వస్తారా? తర్వాత మరి ఇక్కడ కుర్చీలు ఉన్నాయా? నువ్వు చెప్తావా? నువ్వు అప్పటి నుంచి నువ్వు చెప్తావా? 5, 6 దా మరి దా. గద్దరన్న స్కూల్ నుంచి, మా బోధి స్కూల్ నుంచి, అంతేనా? బోధి స్కూల్ నుంచి వచ్చిన ఈయన మాట్లాడడానికి చాలాసేపు